డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు జరిగిన 1B టీఎస్ ఇంటర్ 1B మ్యాథ్ ఆన్సర్స్కి ఫస్ట్ స్లోప్ కనుక్కోమన్నారు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. m=y2 - y1 / x2 - x1 రాస్తే మీకు స్లోపు -3/13 వస్తుంది. అలాగే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చేసి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇచ్చారు. y=mx + c ఫామ్లోకి రాస్తుంది, దీనికి ఒక మార్కు. అండ్ x/a + y/b = 1 రాస్తే ఇంకో మార్క్స్ పడుద్ది. సో 2 మార్క్స్ కాబట్టి మీరు ఎలా చేయాలి? ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అన్నారు. ఈ పాయింట్ ఇచ్చారు కాబట్టి మీరు డైరెక్ట్గా డిస్టెన్స్ ఫార్ములా తీసుకుంటే √(x² + y² + z² రాస్తే 225 వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ హూజ్ ఇంటర్సెప్ట్స్ ఇచ్చారు. అంటే x/a + y/b + z/c = 1 ఫార్ములాకి రాసుకుని ఎల్సిఎం చేస్తే ఇది మీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1, x ప్లేస్లో 1 పెట్టేస్తే మీకు 6 వస్తుంది. అలాగే ఇక్కడ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ కండిషన్ ప్రకారం మీకు 11x/x వస్తే 11 ఆన్సర్ వస్తుంది. ఫైండ్ డెరివేటివ్ యూవీ ఫామ్ రాయాల్సి వస్తుంది. సో యూవీ ఫామ్ రాస్తే మీకు ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. 8th క్వశ్చన్ వచ్చేసి x ప్లస్లో sin θ పెడితే θ = sin 1x కాబట్టి దాని డెరివేషన్ వచ్చేసి 3/√(1 - x²). సో ఇంకా మన ఛానల్ చెప్తే ఇప్పుడు చేయడం మర్చిపోకండి. 9th క్వశ్చన్ Δy అంటే f(x + Δx - f(x) ఫార్ములా ప్రకారం 0.2301, దీనికి ఒక మార్క్స్ ఇస్తారు. dy అప్పుడు దీన్ని డెరివేషన్ చేస్తాం కాబట్టి అంటే df/dx × Δx చేస్తే 0.23 వస్తుంది. వెరిఫై ద రోల్స్ థియరం అన్నారు. అంటే f అనేది కంటిన్యూస్ -1, 1, f అనేది డిఫరెన్సిబుల్, ఇది క్లోజ్డ్ ఇంటర్వల్, ఇది ఓపెన్ ఇంటర్వల్. f'(x) = c అయ్యేటట్టుగా మీకు f' 0 అవుతుంది కాబట్టి c బిలాంగ్స్ టు -1, 1. వెరీ ఈజీ క్వశ్చన్స్ వచ్చింది. 1Bలో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే వెరీ ఎక్స్పెక్టెడ్, చాలామందికి 75 రావచ్చు. 11th క్వశ్చన్ ఇది కూడా ఎక్స్పెక్టెడ్, 0, 6, 0 అన్నారు కాబట్టి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని దానికి PA² + PB² రాయాలి. లెట్ P(x, B) లోకస్ పాయింట్ అని రాయకపోతే ఒక మార్క్ అయితే ఖచ్చితంగా కట్ చేస్తారు. బట్ ఫైనల్ ఆన్సర్ అయితే x² + y² - 6x - 6y = 0 వస్తుంది. 12th క్వశ్చన్ వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు, ఇది కూడా X = x - 2, Y = y - 3 కాబట్టి ఇదంతా చేస్తే మీకు x² + 3xy - 2y² + 4x - y - 20 వస్తుంది. 4 మార్క్స్ కాబట్టి స్టెప్ బై స్టెప్ మీకు మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా x - x1/a = k - y1/b = -ax1 + by1 + c/√(a² + b² వస్తుంది. సో ఒకసారి మీరు చూడండి, ఇక్కడ 2 అయితే ఉండదు, చాలామంది 2 వేసుకొని కన్ఫ్యూజ్ అయ్యారు చెప్తున్నారు. 8/5 అండ్ 21/5 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ కంటిన్యూస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూస్ ఫామ్ ఏంటి? లిమిట్ ఎక్స్టెన్స్ టు a + f(x), a - f(x) అయితే కంటిన్యూస్ అయింది కాబట్టి ఫస్ట్ బిట్ అయితే కంటిన్యూస్ అయింది, సెకండ్ బిట్ అయితే నాట్ కంటిన్యూస్ అయింది. 2 మార్క్స్ 4 మార్క్స్ పడతాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ f'(x) = లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f(x + h - f(x/h) ఫార్ములాలో పెట్టుకుంటే మీకు 2 cos 2x వస్తుంది. ఇక్కడ 16వ క్వశ్చన్ ట్యాంజెంట్ కనుక్కోవాలి, నార్మల్ కనుక్కోవాలి. అంటే ముందు dy/dx చేస్తే ఇంత వస్తుంది. నెక్స్ట్ ఆ ప్లేస్లో -1, 3 రాస్తే m = 5 వస్తుంది, -5 వస్తుంది. ఇప్పుడు ట్యాంజెంట్ ఈక్వేషన్ ఏంటి? y - y1 = mx + x1 రాసుకుంటాం. నార్మల్ కండిషన్ ఏంటంటే -1/5 అంటే రెసిప్రోకల్ పర్పెండిక్యులర్ స్లోప్ తీసుకుంటాం. సో అన్నీ ఒక్కొక్క మార్క్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు. 70th క్వశ్చన్ ద డిస్ప్లేస్మెంట్ అడిగారు కాబట్టి ముందు v = ds/dt రాసి దాన్ని = 0 చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మీకు t - 9 అంటే 3t + 5, t = 9 సెకండ్సే కరెక్ట్ ఆన్సర్. ఇదైతే తీసుకోరు. ఇవి మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, చాలా ఈజీగా ఉన్నవి. అలాగే ఫైండ్ ద సర్కమ్ సెంటర్ అన్నాడు. అంటే s(α, β) సర్కమ్ సెంటర్ కాబట్టి SI = SB = SC, దాని నుంచి SA² = SB² = SC² గా రాసుకుంటాం కాబట్టి ఇట్లా వస్తుంది. అవి సాల్వ్ చేసుకుంటే మీకు -8, -10 వస్తుంది. ఇక్కడ డయాగ్రామ్ కూడా ఒక మార్కు ఇచ్చే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ ఇది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్.
L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y రెండు ప్రొడక్ట్ చేసి ఇక్కడ ax² ప్లస్ 2hxy ప్లస్ by² కాబట్టి a 2h అండ్ b కనుక్కొని ఈ కాస్ట్ ఎటా ఫార్ములాలు పెట్టుకుంటాం. 7 మార్క్స్ ఇది కూడా చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. 20 క్వశ్చన్ హోమోజీనియస్ టైప్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ x - y √2 1 దాని ఈక్వేషన్ 2 రాసిన దానికి ఒక మార్క్ ఇచ్చేసి ఎక్కడైతే x ఉందో అక్కడ 1 పెట్టేసి y దగ్గర కూడా 1 పెట్టి 2 × 1² ఈ 1 దగ్గర x - y √2 పెట్టేసి క్యాలిక్యులేషన్ చేస్తే 3x² - 3y² 0 వస్తుంది. అప్పుడు a ప్లస్ b 0 కాబట్టి పర్పెండిక్యులర్ అని చెప్తాం. అంటే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 0 కాబట్టి చెప్తాము. ఇక్కడ మీకు ఇది డైరెక్షన్ రేషియోస్ అండ్ కొసైన్స్ L -m - n రాసి ఇదంతా సింప్లికేషన్ చేస్తే మీకు 2m² + 2m = 0 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 2 కేసెస్ 2m కామన్ తీస్తాం. అంటే m = 0 కాబట్టి L m అన్నీ కనుక్కొని ఈ డైరెక్ట్గా ఈ కాస్ట్ ఎటా ఫార్ములాలు పెట్టుకుంటే 1/2 వస్తుంది కాబట్టి 60 degrees అది. నెక్స్ట్ ఇక్కడ దీనికి లాగర్థం అప్లై చేసుకునే క్వశ్చన్ ఇది. అంటే ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే, హార్డ్ క్వశ్చన్ ఏం కాదు. బట్ ఆన్సర్ ఆయన ఇచ్చారు కాబట్టి మీరు బోత్ సైడ్స్ లాగర్థం తీసుకొని dy/dx కనుక్కుంటాం. 23 dy/dx తీసుకున్నాం. ఎంత వచ్చింది? మళ్ళీ dy/dx ఇది dy/dt ఇది dy/dx. ముందు dx/dt అండ్ dy/dt కనుక్కొని dy/dx కనుక్కుంటే ఎంత వస్తుందండి. నెక్స్ట్ దాని నుంచి tan θ/2 వస్తుంది కాబట్టి ఈ ఈక్వేషన్స్ రాసుకుంటాం. నార్మల్, సబ్ నార్మల్, సబ్ టాంజెంట్ ఈ ఫార్ములాస్ పెట్టేసుకుంటే మీకు మార్క్స్ చేయడం జరుగుద్ది. ఇదైతే చాలా ఎక్స్పెక్టెడ్ డెడ్ ఈజీ క్వశ్చన్. x + y 15 కాబట్టి y = 15 - x s వచ్చింది ds/dx అట్లా x = 15/2 15/2 వస్తుంది. ఇది మీకు అంటే 1bకి సంబంధించిన ఆన్సర్కి వీడియో మొత్తం చూసి మీ మార్కులను ఒకసారి చెక్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి.